ఆత్మ సమతా వేదాన్ని బోధించిన ఆ లీలామానుష శంకరాచార్య స్వామికి నమస్కారం చేసి మనం దక్షిణామూర్తి స్తోత్రంలో ప్రవేశిస్తున్నాం. దక్షిణామూర్తి ఎప్పుడు అవతారం ఎత్తవలసి వచ్చిందయ్యా? ఆ రూపాన్ని స్వామి శివుడు ఎప్పుడు ధరించాల్సి వచ్చింది? మొదటి భార్య అయినటువంటి సతీదేవి యోగాగ్నిలో దగ్ధం అయిపోయాక హిమాలయ శిఖరాలలో మర్రి చెట్టు కింద స్వామి ఆ వేషాన్ని ధరించి ఉన్నాడు. అందుకే దక్షిణామూర్తి మీరు గమనిస్తే కొత్త పెళ్లి కొడుకులో ఉంటాడు, సర్వాభరణాలు ధరిస్తాడు. దక్షిణామూర్తి అవతారం మీరు ఫోటోల్లో చూసినా నడుముకి భుజాలకి అన్ని ఆభరణాలు ఉంటాయి, బంగారాభరణాలు. అంటే చేద్దాం, పెళ్లికి చేద్దాం అని. ఓ పక్క వియోగం మళ్ళీ. అలాగని భోగం అనడానికి వీలేదు, వైరాగ్య చిహ్నాలు ఉంటాయి విచిత్రంగా. ఓ చేతిలో పుస్తకం ఉంటుంది, ఓ చేతిలో ఇలా చిన్ముద్ర ఉంటుంది, ఇంక ఈ పైన ఉండే చేతిలో డమరకం ఉంటుంది, డొబడక్ 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 అని మోగుతూ. ఈ చేతిలో అగ్ని ఉంటుంది. ఇది దక్షిణామూర్తి రూపం. కొంచెం ఇందులో పాఠాంతరాలు ఉంటాయనుకోండి, కానీ ప్రధానంగా ఇది రూపం. అలాగే కాలి కింద ఒక శిశువు లాంటి వాడు ఉంటాడు, మీరు గమనించండి. దక్షిణామూర్తి వాడు శిశువు అంటే శిశువు అనడానికి వీళ్ళవాడికి మీసాలు ఉంటాయి, రాక్షసులకు ఉన్నంత మీసాలు ఉంటాయి, కానీ శిశువు మళ్ళీ పెద్దవాళ్ళే ఉంటాయి. బాలుడు రాక్షసుడు, బాలుడు ఏమిటి రాక్షసుడు ఏమిటి? పైగా వాడికి ఒక పేరుంది, వినాయకుడు వాహనానికి ఒక పేరుంది, ఎలక పెలక అనొద్దు, దాని పేరు అనింద్య, అనింద్యుడు. అనింద్యుడు అంటే ఎట్టి పరిస్థితులను ఎవరి చేత ఎప్పుడూ నింద పడనివాడు. ఎలక పేరు ఎందుకండి? నువ్వు అనింద్యమైన జీవితాన్ని గడిపితే భగవంతుడికి వాహనం కాగలుగుతావు, దాని ఉద్దేశం అది. అంతేగాని నేను గుళ్ళో బంగారు ఎలక చేయించా, వెండి ఎలక చేయించా, నువ్వు ఏ ఎలక చేయించినా డబ్బే కొడితే చెంచాలు కూడా ఖాయం. నీ ఎలకలు ఆయనకి అక్కర్లేదు. నువ్వు ఎలక ఏమిటో తెలియనప్పుడు ఎన్ని ఎలకలు చేయించినా ఒకటి. నేను ఎలకను కూడా ముట్టుకున్నా, పాముకున్నా, ఇవన్నీ అనవసర వ్యవహారం. ఎలక పాడైంది మనకేం రాలేదు. ఆ ఎలక పేరు అనింద్యుడు. అనింద్యుడు అంటే నిందింపవలసిన అవసరం లేనివాడు, ఎవరు వేలెత్తి చూపించలేరతండి, అంత గొప్ప ప్రవర్తన. అటువంటి సత్ప్రవర్తన నువ్వు ఉంటే భగవంతుడిని వహించగలుగుతావు. ఎలక వినాయకుడు మోడి పెట్టింటే అర్థం లేని విషయం. ఎలక మోస్తున్నా, ఏనుగు కూడా మోయలేదే, ఏనుగు కూడా మోయలే. వినాయకుడు దేహమే ఎలా ఉంటుంది, బాగా స్థూల దేహమే. అటువంటి దేహాన్ని ఏనుగే మోయలేదు, ఎలక ఎలా మోస్తుంది? మరి ఎలా మోస్తుంది? పురాణ కథలు మనం కొట్టి పారేస్తామా? లేదే, ఎలక వాహనం ఉందే స్పష్టంగా. ఎందుకుంది? దాని తత్వం ఏమిటి అంటే, ఎలక ఏనుగు అనేది సమస్య కాదయ్యా. అనింద్యమైన జీవితాన్ని నువ్వు గడపగలిగితే భగవంతుడికి నువ్వు వాహనం అవుతావు. నీలో భగవంతుడు ప్రవేశించాలి, నీ హృదయంలో భగవంతుడు ప్రవేశిస్తే మనం వాహనం అయినట్టే కదా. ప్రవేశించాలంటే క్యారెక్టర్ ప్రధానం, శీలం ప్రధానం, ప్రవర్తన ప్రధానం, సత్యం ప్రధానం, ధర్మం ప్రధానం. ఎంత హడావుడిగా పూజలు చేసావు, ఎన్ని ప్రదక్షిణాలు చేసావు, మాకు అనవసరమైన విషయం. అదంతా నీ కోసం నువ్వు చేసుకున్నావు. ఎక్కువ ప్రదక్షిణాలు చేస్తే వ్యాయామానికి కలిసి వస్తుంది. దానికి భగవంతుడు సంతోషపెట్టే విషయం కాదు. 3 ప్రదక్షిణాలే అంతే. 3 ప్రదక్షిణాలు కూడా ఎందుకంటే 3 గుణాలు వదలాలని చెప్పడానికి. ఇది ఈ గుళ్ళో 16, ఆ గుళ్ళో 26, ఇదంతా ఓవర్ యాక్షన్ అంటారు ఇంగ్లీష్లో. నీ ఇష్టం లెక్కెట్టుకో చేసుకో. కొంతమంది ఇంకా కాగితాలు పట్టుకుని గీతలు గీసుకుంటూ చేస్తారు, మరీ అజ్ఞానం అంటారు. వాళ్ళు కాగితాలు మిగులుతాయి, ప్రదక్షిణాలు ఫలితం కాదు. ఈ లెక్కలు దీనికి తేడాలుగా. మరి ఈ లెక్క కోసమే మధ్య మధ్యలో ఆగుతూ ఎవరో అడ్డం వచ్చారు కాబట్టి మళ్ళీ వెనక్కి వెళ్ళాలి, అర్థం లేదు చేదస్తాను. అసలు ప్రదక్షిణం ఎందుకైనా వదిలేసాం మనం, ప్రదక్షిణకు మహిమ పెట్టేశాం. ప్రతి ప్రక్రియ వెనకాల ఒక తత్వం ఉంది. ఆ తత్వం తెలుసుకోవడం కోసం నిన్ను క్రియ చేయవయ్యా అంటే, ఆ క్రియని గొప్పదాన్ని చేసేసి దాని చుట్టూ మహిమలు పెట్టేసి మొత్తం తత్వం అంతా వెనక్కి వెళ్ళిపోయినా చేసేసాం హాయిగా. చాలా గొప్పవాళ్ళం మనం. భగవంతుడి స్థాయికి మనం ఎదగలేం, కానీ మన స్థాయికి భగవంతుడిని దించేయగలం. ఖచ్చితంగా దేవుడి కంటే మనిషే గొప్పవాడు, నాకు అనుమానం లేదు ఆ విషయం. వీడు దేవుడి స్థాయికి ఎదుగుతాడో లేదో తెలియదు, దేవుడిని వీడి స్థాయికి దించేయగలడు. దేవుడు కూడా చేయలేని మాయ మనిషి చేసేయగలడు, అనుమానం. దాని నుంచే మనం బయటపడ్డాం. ఆ బయటపడడానికి దక్షిణామూర్తి చేతుల్లో 4 చిహ్నాలతో ఉంటాడు. ఈ చేతిలో పుస్తకం, ఈ చేతిలో చిన్ముద్ర, ఈ చేతిలో ఇక్కడ డమరుకం, ఇక్కడేమో అగ్ని, కింద అపస్మారం. దాని పేరు, ఆ రాక్షసుడి పేరు అపస్మార రాక్షసుడు. శంకరాచార్య స్వామి శివానంద లహరిలో చెబుతారు ఆ విషయం. వక్షస్థాడనమంతకస్య కఠినాపస్మార సంవర్ధనం భూవృత్ పర్యటనం నమః సురశర కోటీర సంఘర్షణం కర్మేదం మృదులస్య తావక పదద్వంద్వస్య గౌరీపతే మచ్చేతో మణిపాదుకా వికరణం శంభో సదాంగీకురు అంట. ఎంత కఠినమైన పనులు చేస్తున్నావయ్యా నీ పాదాలతోటి అన్నప్పుడు ఒక పని ఏం చెప్పారంటే ఆయన,
ఆ కఠినాపస్మార సంవర్ధనం, ఎంతకీ తొక్కడం వీలుగానటువంటి ఆ అపస్మార రాక్షసుని మీద తొక్కి పట్టేవే పైకి లేవకుండా ఎంత కష్టమయ్యా. ఎందుకని ఎంత కష్టం ఏమిటి? పొరపాటు కాలు పక్కకెళ్ళి వాడు పైకి లేస్తాడు. అపస్మారం అంటే అజ్ఞానం, మాయ. మన మనస్సు ఎలాంటిది అంటే కాస్త ఇలాంటి చోట కూర్చొని వింటున్నప్పుడు ఎంత బాగా చెబుతున్నారు, ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు దేశంలో, మనం ఇక్కడే మొదలెట్టేస్తాం డిస్కషన్. 2 రోజులైతే అలాగా, 20 రోజులు చెప్పొద్దు అని ఇలా వింటున్నప్పుడు బాగానే ఉంటుంది. ఇక అప్పుడు నాకేవో అనుకున్నాను కానీ అన్ని సందేహాలు తీరిపోయి అని ఇలా ఇంటికి వెళ్ళగానే మళ్ళీ భర్తతో భార్య, భార్యతో భర్త, లేదా తోడుకోడలతో తోడుళ్ళతో పీకులాట పంచాంగం ఖాయ. అక్కడ ఇంట్లో ఏదైనా చిన్న సమస్య వచ్చేసరికి మళ్ళీ దెబ్బలాట. ఎందుకు ఊరుకుంటాను? మనం సొమ్ముపోతే మనం ఊరుకుంటామేంటి? దక్షిణామూర్తి స్తోత్రం పోయింది అక్కడ. తెలుసుకోవలసిందే. ఇప్పుడు నేను చెప్పింది ఏమైంది, మీరు విన్నదేమైంది? ఎక్కడ పోతాయండి? ఇది మనకి ఎందుకు ఎక్కదంటే ఎందుకే ఇదే అపస్మారం పైకి లేవడం అంటే ఇదే. శివుడు అంతటి వాడు కింద అపస్మారాన్ని తొక్కి పెడితే అది కఠినమని శంకరాచార్య ఎందుకు అన్నారు? వాడిని కాస్త అవకాశం ఇచ్చామంటే మనస్సు మనం అయిపోయింది, వెంటనే గంటేస్తుంది. నాకే విన్నావు కదా అంత గొప్ప ప్రవచనం అంటే, అలాగే చెబుతారు పెద్దవాళ్ళు. అంటే అది వాళ్ళ డ్యూటీ. అది స్కూల్ మాస్టర్ వాళ్ళకి చెప్తారు, సిలబస్ అయ్యే వరకు చెప్తూ ఉంటాయి. మార్చేయక మానేస్తాడు, మళ్ళీ జూన్లో మాట్లాడతాడు. మన వల్ల అవుతాయి ఏమిటో నేను అంతే అయిపోయింది. మొత్తం ఏమవుతాయి? మొత్తం మిఠాయిని నొక్కేయడం అవుతుంది మనం. ఎందుకే అపస్మారాన్ని నొక్కి పెట్టడం చాలా కష్టం అనేది. మనస్సు మళ్ళీ మాయలోకి లాగేస్తుంది. ఎవడు నిత్య జాగరూకంగా ఉంటాడో వాడు దాన్ని అణిచిపెట్టి ఉంచగలడు. నిత్య శుద్ధ నిత్య బుద్ధ అంటారు. అందుకే లలితా సహస్రం నిత్య శుద్ధ నిత్య బుద్ధ. నిత్య బుద్ధ అంటే ఎప్పుడూ జాగరూకంగా ఉండే శక్తి. బుద్ధ అంటే మేలుకొని ఉండడం అని అర్థం. ఎప్పుడు జాగరూకంగా ఉండడం అంటే ఎప్పుడు మనస్సు మాయలో పడకుండా ఆత్మదృష్టితోనే ఉండగలగడం. ఇలా జరుగుతూనే ఉంటాయి పాయింట్. ఏం విన్నా వదిలేయి, ఏం కన్నా వదిలేయి, ఏం చేసినా వదిలేయి, ఏం జరిగినా వదిలేయి. ప్రతిదీ లీవ్ ఇట్ లీవ్ ఇట్ లీవ్ ఇట్ లీవ్ ఇట్. అక్కడికక్కడే వదిలేయి. అవసరమైతే ఒక ముక్క మాట్లాడి వదిలేయి, ఒక ఆలోచన చేయి వదిలేయి, ఒక చర్య తీసుకో వదిలేయి. మహాతత్వవేత్తలు చెబుతారు, అందరికి ఉపయోగపడుతుంది కాబట్టి చెబుతున్నా. పొద్దున్న లేచాక టిఫిన్ చేశాక కూర్చుని ప్రతి వాళ్ళం ఏం చేయాలంటే ఇవాళ ఏం వదిలేసామని ఆలోచించి కాగితం మీద అయ్యాయి. ఇవాళ ఏం వదిలేసాం? ఇంట్లో ఒక వస్తువు బయట పారేయాలి. వదిలేయడం అంటే అది లేదు. ఇంతవరకు ఏదో ఆలోచిస్తున్నాం చింత, ఆ చింత వదిలేయాలి. అది గొప్ప విషయం. ఒక చింత వదిలేస్తే 10 వస్తువులు వదిలేసాం. లేదు చింత వదలలేకపోతే కనీసం ఇంట్లో ఉండే ఒక వస్తువైనా బయట పారాలి. నాకు అక్కర్లేదు, వదిలేశాను. అప్పుడు ఆ వస్తువు బాధ్యత మనకుంటుంది. మనం వదిలేయాలని నిశ్చయించుకుంటే మీ ఇళ్లలో మీరు వెతకన్నామా 365 రోజులకి సరిపడా 400 వస్తువులు దొరుకుతాయి. అనుమానం వల్ల చాలా పెంచుకుంటున్నాం మనం బాగా. ఎస్ఆర్ఎంటీ సర్వీసులు మించున్నాయి. మనకు అవసరం లేనివి చాలా, పైగా అన్ని అటకల మీద ఉంటాయి. ఎప్పుడు తీయని దులపం. ఇప్పుడు అపార్ట్మెంట్లు వచ్చాక అసలు అటక దులిపే పని లేదు. ముసిసంగా అందంగా పెద్ద పెద్ద తలుపులు పెట్టేసి చాలా లుక్కే ఎంతసేపు. ఆ లుక్ లోపల చాలా బుక్ అయిపోయామ్మా. అందులో తోడేళ్ళు పాములు కూడా చేరతాయి. ఇప్పుడు తీయం వాటి. అవి తీస్తే అందులో సగం సరుకులు అనవసరం, తీసేయచ్చు. తీయం. అలా ఉంటుంది. ఏమిటి ఉండేది? ఎప్పుడు పోయి తర్వాత నలుగురు మనం తీసుకెళ్ళేటప్పుడు ఉపయోగపడాలి. అంతవరకు దాని ఉపయోగం. వదిలించుకోవాలి వదిలించుకోవాలి వదిలించుకోవాలి. వదిలించుకోవడం అంత సుఖం లేదు, తగిలించుకోవడం అంత దుఃఖం. మానసిక బంధాలు కూడా అంతే. ముందు వస్తువులు వదిలించుకోవడం అలవాటు చేసుకుంటే, డబ్బు తగ్గించుకోవడం అలవాటు చేసుకుంటే, సుఖభోగాలు తగ్గించుకోవడం అలవాటు చేసుకుంటే మానసిక బంధాలు కూడా వదిలించుకోగలం క్రమంగా. ఇది వాళ్ళ విషయం కదా, మనకి ఎందుకు వచ్చిందంటే వాళ్ళకి వదిలేద్దాం, వాళ్ళు ఎందుకు తెలుసుకుంటాం. ఏదైనా మన దృష్టికి వస్తే చెబుదాం ఓ సలహా. ఎక్కువ వింటే మంచిది, వినకపోతే మరీ మంచిది. ఇంకెప్పుడు చెప్పక్క. మన సలహా విన్న వాళ్ళ మీద మన కోపం వస్తుంది కదా. అప్పుడు చెప్పాం, వినలేదు కాబట్టి ఇప్పుడు చెప్పం, అంతే, కుదిరిపోయి. మళ్ళీ ఊరికే చెప్తూ కొంచెం ఏమిటో వాడు వింటే బాగుండు. విందమ్మా, వినడవాడినే కొడుకు అంటారు లెక్క. వాడు వింటే బాగుండు, వాడు వింటే బాగుండు, వాడు వినడు. వాడు ఎవరి మాట వినాలో వాడి మాట వింటాడు. నీ మాట ఎందుకంటాడు వాడు? వినవాడిని ఏం చేయాలి? చెప్పేదేదో చెప్పడం. వినడు అని చెప్పాక ఇంకా వాడు అడిగినా సరే మనం వినలేదు కదరా, అనవసరంగా చెప్పడం ఎందుకురా, నమశివాయ అని చెప్పి శివుడు చూసుకుంటాడు. మనం చూస్తే 2 కళ్ళతో చూస్తాం, ఆయన చూస్తే 3వ కళ్ళతో చూస్తాడు. అయిపోతాడు మనిషి, చచ్చినట్టు వింటాడు.
వదిలేయడం ఆ విషయాన్ని వదలమండి, పట్టుకుని వేలాడతామండి. ఎలా కుదురుతుంది? దుఃఖం ఉండకపోతే సుఖం ఎలా ఉంటుంది? వాడు మారాలి, వాడు మారాలి. వాడు మారడం, వాడి బదులు నువ్వే మారరాదా? ఈ తత్వజ్ఞానం అలవాటు కావడం కోసమే అపస్మారాన్ని తొక్కింది. చిత్రం వటతరోర్మూని వృద్ధ శిష్య గురుర్యువ గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయాక. మరి చెట్టు కింద మహాద్భుతం జరుగుతోంది చూడండి అంటున్నాడు శంకరాచార్య స్వామి. చిత్రం వటతరోర్మూలే, ఆ వటతరువు యొక్క మూలంలో చిత్రమైన దృశ్యం కనపడుతోంది. వృద్ధ శిష్య గురుర్యువ, గురువేమో 20 ఏళ్ల వాళ్ళలో ఉన్నాడయా, సర్వాభరణాలు ధరించి ఉన్నాడు ఆశ్చర్యంగా, పెళ్ళికొడుకులాగా. వైరాగ్యం ఉందో భోగం ఉందో ఏం తెలియడం లేదు. పోనీ పూర్తిగా పెళ్ళికొడుకు అందామంటే ఏదో డమరకం ఉంది, ఇక్కడ ఏదో పుస్తకం ఉంది, ఇక్కడ ఏదో చిరుముద్ర ఉంది, ఇక్కడేమో అగ్ని ఉంది. పెళ్ళికొడుకు ఇవన్నీ పెట్టు కూర్చుంటాడు, ఆ సూటు పూటు వేసుకుంటాడు. కానీ పూర్వకాల పెళ్ళికొడుకైనా ఇవన్నీ పెట్టుకోడు కదా, చేతిలో అగ్ని అవన్నీ. మరి ఇదేమిటి? అదే విచిత్రం అంతే. దేవతామూర్తుల రూపాల్లో ఆ వైచిత్ర్యం ఉంటుంది. ఆ వైచిత్ర్యం మనం అర్థం చేసుకోవాలి తప్ప ఆ డమరకాలు ఒక 100 చేయించడం, ఈ పుస్తకాలు ఒక 100 చేయించడం, ఈ పుస్తకాన్ని పీకేయడం చీకేయడం ఇదంతా కుదరదు. అక్కడ పసుపు రాసేయడం, కుంకుమ రాసేయడం అది కాదు కావచ్చు. అవి బంగారపు వస్తువులు పెట్టడం అది మరింత ఈ చికాకే వ్యవహారం. అసలు అక్కడ ఉన్నది ఏమిటో తెలియట్లే. పైన బంగారపు తొడుగుతుంటే బంగారమే కనపడింది, లోపల ఏముందో తెలియట్లే. అందుకే దేవతామూర్తులను దేవాలయాల్లో ఆభరణ రహితంగా చూసినప్పుడే అసలు తత్వం అర్థం. అలంకారాలు చేస్తారు, సందర్భాన్ని పెట్టుకొని ఉంటాయి, చేస్తారు. ఇవి దేవాలయంలో చేయవలసింది. ఆచారాలు ఏవి అలా ఆపకూడదు. మన ఇంట్లో పూజా మందిరాలు వేరు, దేవాలయం వేరు. కానీ దేవాలయాల్లో కూడా మీరు గమనించండి, వారానికో 10 రోజులకో ఒకసారి నిజరూప దర్శనం అంటారు. ఇంకా అప్పుడే ఉండదు. ఎందుకంటే అసలు స్వరూపం అది కూడా చూడడానికి ఒకసారి ఇప్పుడు దండలు అలంకారాల సమస్త తీసేస్తాయి నిజరూప దర్శనం అంటే. ఎందుకంటే మనం కూడా ఈ పైన తొడుక్కున్న ఆభరణాలు, ఈ వస్త్రాలు రకరకాలన్నీ తొలగిస్తే నిజరూప దర్శనం ఆత్మలోపల కూడా. శరీరం కూడా తీసే, శరీరం కూడా దాటి, మనస్సు దాటి, బుద్ధి దాటి, ఇంద్రియాలు దాటి లోపలికి నిజరూప దర్శనం. ఇక్కడ వారానికి ఒకసారి విగ్రహం రూపంలో చూపిస్తారు. మన జీవితంలో ఒకసారి ఆ నిజరూప దర్శనం చేసుకోగలిగిన చాలు లోపల. అందుకే చుట్టూ కూర్చున్న వాళ్ళు చాలా పెద్దవాళ్ళు ఉన్నారు, చెప్పే ఆయనేమో చిన్నవాడు. చిన్నవాడు పెద్దవాళ్ళకి చెప్పడం ఏంటి? అది విచిత్రం కదా ముందు. అంతేకాదు, పోనీ ఏమైనా చెబుతున్నాడా, వాళ్ళు ఏమైనా వింటున్నారా అంటే గురువస్తు మౌనం వ్యాఖ్యానం, ఒక్క ముక్క మాట్లాడటం లేదు. ఆయన ఇలాంటిే ఉన్నారు. ఈ పుస్తకం ఇలా పట్టుకున్నాడు. వీళ్ళు ఏమైనా అడిగారా, ఆయన ఏమైనా చెప్పాడా? ఏదైనా ఒక ముక్క బయటకు వచ్చినా వీళ్ళు ఏమి అడిగారో వీళ్ళకి తెలియదు. ఎక్కడ బయటికి రావట్లే ఆ విషయం. ఆయన ఏం చెప్పాడో తెలియదు. ఆయన మాత్రం గురువస్తు మౌనం వ్యాఖ్యానం, నువ్వు ఏమడిగినా మౌనమే సమాధానం అన్నట్టుగా ఆయన పెదవులు మూసేసి కూర్చున్నారు. అటువంటిప్పుడు శిష్యులకు కాసేపటికి విసుగొచ్చి ఈయన ఎవడో పిచ్చాడురా అని వెళ్ళిపోవాలి కదా. లేదు తా శిష్యాస్తు చిన్న సంశయ, వాడు అర్థమైంది అని ఇప్పుడు ఏమిటి అర్థమైంది? మనకేం అర్థం కావు. ఆయన మౌనంగా వ్యాఖ్యానం చేయడం ఏమిటి? కాసేపటికి వాళ్ళకి అర్థమైంది, నా సందేహం తీరిపోయింది అని సందేహంతో వచ్చిన వాళ్ళు తీరిపోయి వెళ్ళిపోతున్నారు. నిజమైన గురుత్వం అంటే అది దక్షిణామూర్తి ఒక్కడే నిజమైనటువంటి గురువు. నిజమైన గురుత్వం అంటే మాటల ద్వారా, పుస్తకాల ద్వారా చెప్పడం ఉంది. అది సామాన్యంగా మాబూటి వాడు చేసే పని. మహానుభావుడు రమణ మహర్షి అనగా, దక్షిణామూర్తి అనగా, శంకరాచార్య స్వామి అనగా వాళ్ళు కేవలం మౌనంగా ఒక చూపు చూస్తారు అలా మనిషికేసి. ఈ కాంతి కిరణాలు ఆ కళ్ళల్లోకి ప్రవేశించి సమస్త సందేహాలు నివృత్తాయి. ఆ లోపల జ్ఞానులు ఆ తత్వం ఉంది కాబట్టి ఆయన చూపులోనే అది ఉంటుంది. ఖచ్చితంగా అహింసా ప్రతిష్టాయాం తత్సన్నిధౌ వైరత్యాగ అంటారు పతంజలి యోగ శాస్త్రంలో. మన గురువు లోపల మనస్సులో హింసాత్మక భావాలు ఉన్నాయా, అహింసాత్మక భావాలు ఉన్నాయా, నిష్కర్మషమైన మనస్తత్వం ఉందా, పక్షపాతాలు ఉన్నాయా అని తెలియాలంటే నువ్వు ఆయన అడక్కయ్యా. అడిగితే అందరూ మంచి మాటలే చెప్తారు. లేదా ఆయన చెప్పలేకుండా పక్కన శిష్యులు ఉంటారు, మొత్తం కరటక దమనకుల్లా చేరతారు మొత్తం గురువుకి. ఆ గురువును పాడు చేసేది వీళ్ళు చెప్పేస్తారు మొత్తం. మా గురువు గారండి అసలు పొద్దున్న జపంలో ఉంటారండి, బయటికి రారండి. బయటికి రాని మాట సత్యం, జపంలో ఉన్నారా లేదా అనుమానం. బయటికి రాని వాడన్నా జపంలో ఉన్నట్టుగా, వీళ్ళు రానివాడు కూడా బయటికి రాడు, వాడు జపంలో ఉన్నట్ట. ఆ గురువుని అడిగినా నిజం తెలియదు, శిష్యుల్ని అడిగితే అసలే తెలియదు. వీళ్ళు ఆ గురువుకు మేము శిష్యులు అని చెప్పుకోవడం కోసం అనవసరంగా గురువు గారిని పెంచేస్తారు. వీళ్ళు ఎలాగో పెంచేశారు కాబట్టి ఆయన ఏమనుకుంటాడంటే వీళ్ళు అన్నట్టే నేను ఉండాలన్నట్టుగా ఆయన పోజు కొడుతూ ఉంటాడు. ఆయన ఏమీ లేదు. ఇవేమీ ప్రశ్నలు వేయకుండా ఆ గురువు మౌనంగా ఉన్నప్పుడు ఎదురుగా కూర్చోమని చెప్పారు, మాట్లాడకుండా. ఆయన మాట్లాడితే నువ్వు మాట్లాడద్దు, కూర్చో.
నీలో ఉన్న ద్వేషభావాలు పోతే, నీలో ఉన్న హింసాత్మక భావాలు పోతే, నీలో ఉన్న రజోగుణం సమస్య పోతే, నీ మనస్సు చాలా మానస సరోవరంలో విహరించే హంసలా ఉంటే ఆ గురువు సరైన గురువే. నమస్కారం పెట్టించాను మనకి మనమే పరీక్ష. ఆయన నుంచి ఒక తేజపుంజం, కాంతి కిరణం, ప్రసన్నమైనటువంటి కిరణం మన మీద ప్రసరించి మనలో ఆ దోషాలు పోతాయి. ఆయన ఏమీ చెప్పడు, పోగొట్టుకోమని చెప్పడు, ఉంచుకోమని చెప్పడు. రమణ మహర్షి దగ్గర చాలా మందికి అలాగే పోయి, శంకరాచార్య స్వామి దగ్గర అలాగే పోయి, దక్షిణామూర్తి దగ్గర కూడా అలాగే జరిగింది. అందుకే శిష్యాస్తు చిన్న సంశయాక. అందుకే మొదటి శ్లోకంలో చెబుతున్నారు ఆ మౌన వ్యాఖ్య ఏమిటంటే, మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వరిశిష్టాం తే వసదృశిగణైరావృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రం ఆనందమూర్తిం స్వాత్మారామం ఉదితవదనం దక్షిణామూర్తిమీడే. మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం, మౌనంగానే పరబ్రహ్మ యొక్క తత్వాన్ని వ్యాఖ్యానం చేస్తున్నాడు. మౌనంగా వ్యాఖ్యానం చేయడం ఏమిటి? మౌనమే వ్యాఖ్యానం. ఒక ప్రశ్నకి మనం జవాబు చెప్పడం మొదలు పెడితేనండి, జవాబును బట్టి ఇంకా ప్రశ్నలు వస్తుంది. కొంతమంది కేవలం చర్చించడం కోసమే సందేహాలు అడుగుతారు, వాళ్ళతో మాట్లాడటమే వీళ్ళకి సరదా, సందేహం తీరడం కాదు. అలా చర్చిస్తూ ఉంటారు. ఓకే, ఎప్పటికీ తెలదు. ఎందుకంటే నాకు సందేహం తీరిపోయిందంటే ఇంకా ఆయన మాట్లాడటగా, అందుకని ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు. అది కాదండి ఇదండి, ఇది కాదండి అదండి, ఎప్పటికీ తెలదు. అసలైనటువంటి తత్వం భగవత్ తత్వం మౌనమే అన్నారు ఖచ్చితంగా. మౌనం అంటే ఏమిటి? సత్వగుణం మౌనం, రజోగుణం మౌనం, తమో గుణం మౌనం. ఈ మూడు మౌనాలు అయితే మిగిలింది మౌనం. అది మనోమౌనం. మౌనం అంటే మనోమౌనం. మౌనం అంటే మాట్లాడకుండా ఉండడం కాదు. మన ఎవరినైనా మౌనం అంటే ఏమిటంటే మాట్లాడకుండా ఉండడం అంటారు. తత్వవేత్తలు ఏం చెబుతారంటే మాట్లాడకుండా ఉండడం మౌనం కాదు, మాట్లాడాలని అనిపించకపోవడం మౌనం. ఇది మనం పరిశీలించుకోవాలి. మనం కూర్చుని ఎదుటి వాళ్ళతో మాట్లాడకపోయినా సరే మనలో మనం ఆలోచనలు సాగిస్తున్నామంటే మనం మౌనాన్ని ఇష్టపడడం లేదు. అంతకంటే బయట వాడితో మాట్లాడడం. ఎందుకంటే నీలో నువ్వే ఆలోచించుకుంటే బీపీలు షుగర్లు పెరిగిపోతాయి అనవసరం. అది ఏదో బయటికి తోసేస్తే గొడవ. తోసేయమని కాదు కానీ అదే మంచి పద్ధతి. ఇప్పుడు వాళ్ళతో మాట్లాడే అవసరం మనకి లేనప్పుడు, మాట్లాడకూడదు అనుకున్నప్పుడు వాళ్ళ గురించి మన మనస్సులో మాత్రం ఎందుకు ఆలోచించాలి? అవసరం ఏముంది? వదిలేయాలి. అప్పుడు మౌనం చాలా సమస్యలు పరిష్కరిస్తుంది. మౌనాన్ని మనం తేలిగ్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ తనంత తాను రకుంటే దైవము తోడవును కినిసిదా బదరితే కిందు మీదవును అన్నమాచార్య కీర్తనలో ఉంటుంది. తనంత తాను రకుంటే దైవము తోడవును కినిసిదా బదరితే కిందు మీదవును. చాలా సమస్యలు కుటుంబంలో ఎదురైనా బయట ఎదురైనా మౌనం చాలా పరిష్కారం. అత్యవసరమైన మాట మాత్రమే మాట్లాడి మిగిలిన అవతల వాళ్ళనే మాట్లాడిస్తే వాళ్ళ లొసుగులన్నీ బయటపడతాయి. అసలు సమస్యకి మూలం ఎక్కడుందో బయటపడుతుంది. మనం ముందు మాట్లాడేయడం మొదలెట్టామంటే వాడు అసలు సమస్య చెప్పడం, పైగా మనం జడగొట్టాం వ్యవహారం అంటాడు. ఈ మాట మాట్లాడకుండా ఉంటే బాగుండేదంట. ఇప్పుడు మా పోటీకాళ్ళకి ఎలాగో రోజు టీవీలోనో దేవాలయంలోనో మాట్లాడేవాడికి గొడవ ఎలా తప్పదు. మీ అందరికీ ఎందుకు నేను ఫోన్ తెద్దడం, మాట్లాడకుండా కూర్చో. కానీ మనుషులు అలా ఉండాలి. మమ్మల్ని కూడా అడిగేవాడు చాలా మంది సందేహాల కంటే మీ అంత వాళ్ళం అవ్వాలంటే ఏం చేయాలి ఇదే అడుగుతా. ముందు నెత్తి మీద వెంట్రుకలు లేకుండా చేసుకొని నా అంత వాడు అవుతామని చెప్పాడు. నా అంత వాడు అంటే అంతేగా, ముందు బట్టలు వచ్చేలా చేసుకో. నా అంత వాడు అవుతాడు. అది చేసుకోడు, అది ఒప్పుకోడు. నా అంత వాడు ఏమైపోతారు? నా అంత వాడిని నేను అయ్యాను కదా, మిగిలిన వాళ్ళు అయినా కాకపోయినా. కానీ నాకు సంతృప్తి ఉందా? నాకు ఇంకా ఏదో పొందలేదనే ఉందంటే అనుమానం ఏముంది? సరైన దాన్ని మనం పొందలేకపోయామనే భావంతోనే ఉన్నానమ్మా. అందుకేగా ప్రకటించాం మౌనం కదా. ఉంటాం, ధ్యానంలో ఉంటాం, నన్ను ఇబ్బంది పెట్టకండి అని. మళ్ళీ పోయి ఇటువంటి వాళ్ళు ఇబ్బంది పెట్టారు. నేను పోయి ఇక్కడి నుంచి మీరు చెప్పక తప్పదండి, మీరు చెప్పక తప్పదండి, చైతన్యంగా చెబుతున్నారండి, జనం బాగుపడుతున్నారండి అంటే పోనీ ఏదో లోకానికైనా ఉపయోగపడుతుందేమో, మన అజ్ఞానం మనపడని వాళ్ళు ఏదో బాగుంది అంటున్నారు కదా చెబుతారు. లేదు బాబు, నేను తప్పించుకోవడం కదా, తగ్గించుకుంటున్నాను. కానీ నాకుండే అసంతృప్తి నాకుందండి. పొందవలసింది పొందలేదు, చూడవలసింది చూడలేదు. ఈ దుఃఖం కూడా తీరుస్తాడు. ఏదో దాని గురించి తెలుసున్న మాటలు పుస్తకాల్లో చదివి మాట్లాడుతున్నాం కానీ పొందవలసింది పొందలేదు, చూడవలసింది చూడలేదు. అది ఉండలేవు.
అది మౌనం ద్వారానే సాధ్యం, మాటల ద్వారా సాధ్యమయ్యేది కాదు అది. అందుకే ఆయన ఎవరు ఏమడిగినా మౌనంగానే ఉంటున్నాడు. పైగా ఇలాగే చూపిస్తున్నాడు. చిన్ముద్రం, కరకలత చిన్ముద్రం చూసుకో, ఇంకేమవుతుంది. 4 వేదాలు, 6 శాస్త్రాలు, 18 పురాణాలు, 54 ఉప పురాణాలు, రామాయణ భారతాది ఇతిహాసాలు మొత్తం కలిపి చెప్పినటువంటి జ్ఞానాన్ని కేవలం ఈ చిన్ముద్ర ద్వారా అరచేతిలో వైకుంఠంలాగా చూపించినటువంటి ఏకైక జాతి భారత జాతి, ఏకైక ధర్మం హిందూ ధర్మం. అందుకని మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం అన్నారు. ఏంటి ఇది చూసుకోవయ్యా, ఇంకేం నీకు నేను చెప్పేది, చేయడం మానేసి నన్ను అడుగుతాం. ఇదిగో చూపుడు వేలు జీవుడు, బొటన వేలు దేవుడు. ఇదిగో చూసుకో, చూపుడు వేలు 3 వేళ్లతో కలిసింది అంటే సత్వగుణం, రజోగుణం, తమోగుణం. దాంట్లో జీవుడు లీనమై ఉన్నాడు. వాడిని వేరు చేయాలి అంటే ఈ చూపుడు వేలుని ఇలా వేరు చేసి బొట్ట వేలుతో కలిపినట్టే లోపల నీ జీవుడు నేను 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 అనుకుంటున్నవాడు నీ త్రిగుణాత్మకంగా ఆలోచించకుండా ఆత్మ పదార్థంలో కలిసి మౌనంగా ఉండేలా ఆలోచించుకో, చేసుకో. ఎంత ప్రయత్నం చేస్తే అంత మంచి. ఆ ప్రయత్నం నువ్వు చేయాలా, నేను చేస్తానా? డిప్యుటేషన్ ప్రోగ్రామ్ ఉంటుందా? ఆధ్యాత్మిక వ్యవస్థలో ఉండదు. అది మనం ప్రయత్నం మనం చేయవలసింది. దానికోసం ముందు ఏం చేయాలి? గుళ్ళో ప్రదక్షిణాలు. అందుకని తమో గుణం వదిలేయాలి. ఒక్క ప్రదక్షిణం చేయగానే మళ్ళీ ధ్వజస్తంభం దగ్గరికి వెళ్ళగానే మనం దండం పెట్టుకుని ఏం ఆలోచించాలి ప్రతిరోజు? తమో గుణం వదిలేశానా? నాలో క్రూర భావాలు ఉన్నాయా లేవా? హింసాత్మక భావాలు ఉన్నాయా లేవా? బద్ధకం ఉందా లేదా? నిద్ర ఎక్కువ పోతున్నానా? ఆలస్యాలు ఎక్కువ చేస్తున్నానా? పనులు సక్రమంగా చేయకుండా అని ఆలోచించాలి. ప్రదక్షిణాలు లెక్కెట్టుకుంటూ కూర్చోవడం కాదు చేయాల్సింది. ఆ ప్రదక్షిణం చేసి 3 ప్రదక్షిణాలు చేసి మనం ఇంటికి వెళ్ళామంటే కనీసం ముందు సాధించాల్సింది ఏమిటంటే 7:30కి చేయవలసిన పని 7:30కే చేయాలి. అది 7:45 కాకూడదు. అది ఏమో పెట్టు. ఎందుకు మనం చేయలేకపోతున్నాం? ఖచ్చితంగా ఒక పని ఫలానా సమయానికి చేయాలి. ఇంటి పనులు బయట పనులు అన్ని పెట్టుకోవచ్చండి. కుదరదని అనొద్దండి. కుదరదంటే నాటకం అండి. కుదిరించుకోవడం మనకి ఇష్టం లేదు. దానికి ఎవరింటికో మనం 6:30కి వస్తామని చెప్పాము. 6:30కి వారి ఇంటికి వస్తామన్నామంటే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి ఎంతసేపు పడుతుందో చూసుకోవాలి. మళ్ళీ హైదరాబాద్లో అయితే ట్రాఫిక్ కూడా వేసుకోవాలి. తేడా. ఎవరినో మన ఇంటికి రమ్మని చెప్పావు, 10ంటికి రండి అన్న. 10ంటికి మనం సిద్ధంగా ఉండాలి. అక్కడ 10ంటికి మనం స్నానం చేస్తూ కూర్చుంటే వాడు ఎందుకు రమ్మన్నాం 10ంటికి? 5 నిమిషాల ముందే సిద్ధంగా ఉంటాను. అరగంట ముందు అక్కడ 5 నిమిషాలు పోనీ, ఆలస్యమైన 5 నిమిషాలు పర్వాలేదు. గంటలు ఎందుకు అవుతుంది? భోజనం ఫలానా సమయానికి చేయాలి, ఆ సమయానికి చేయాలి. 5 నిమిషాలు 10 నిమిషాలు అటు ఇటు అవ్వచ్చు. భోజనం చేసే సమయంలో టిఫిన్ చేయడం 12ంటికి, మధ్యాహ్నం 3ంటికి తినడం లేకపోతే మానేయడం. ఏమిటో పొద్దున్న ఆలస్యంగా తినడం, ఆకలి ఎట్లేదు. ఎందుకు వస్తుంది? ఎవడు తినమన్నాడు? ఏదో చేశాం కదా రాత్రి మానేయడం. అర్ధరాత్రి 1 గంటకి లేచి ఎవడో చూడకుండా బిస్కెట్లు తినడం. ఇదే తమో గుణం అండి. ఇదంతా తమో గుణమే. ఎందుకు ఒక డిసిప్లిన్ ఎందుకు లేదు? ఎవరికైనా ఉపయోగమో, దీనివల్ల మనకే ఉపయోగం కదా. ఎవరి కోసం మనం చేయట్లేదు, దేశం కోసం కాదు, మన కోసం. తమో గుణం అంటే ముందు అది డిసిప్లిన్ గా పనిచేయాలి. తమో గుణం వదిలించుకోవాలి. ఈ సమయానికి చేయాలంటే చేయాలి. ఆ పుస్తకం ఈ సమయానికి చదవాలి. ఏం కానీ అవతల పనులు మానేసి అక్కడ కూర్చోవడం అంతే. పైగా ఇది అలవాటు చేసుకునే విధానం కూడా ఉందండి. 21 రోజులు ఖచ్చితంగా మనం బలవంతంగా ఏదైనా అలవాటు మన శరీరానికి మనస్సుకి చేస్తే 22వ రోజు శరీరమే నేను లేపేస్తుంది ఖచ్చితంగా. 21 మండలం అంటారు పూర్వం. ఇప్పుడు ఏదో 40 అంటున్నారు కానీ పూర్వం మండలం అంటే 21. 21 రోజులు బలవంతంగా మన చెంప మీద మనమే కొట్టుకుని నిద్ర లేవాలి. చెప్తే వినవే అని చెప్పేసి మనమే కొట్టుకుని 22వ రోజు నువ్వు పడుకోలేవు, లేపేస్తుంది శరీరం, లేపేస్తుంది. అలవాటు అయిపోయింది. అందుకే ఆయన ఎలా చూపించాడు? మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం. బ్రహ్మతత్వాన్ని పొందాలంటే ముందు కనీసం డిసిప్లిన్ లేదు మనుషులకు జీవితంలో. అదేదో బ్రహ్మ పదార్థం కదా మాట్లాడతారు. అది కూడా అది అందరికీ ఉండదండి. కొందరికి పుట్టుకతో వస్తుంది ఆ క్రమశిక్షణ. ఎందుకు వస్తుంది? నువ్వు అలవాటు చేసుకుంటే నీకు వచ్చు. నువ్వు చేసుకోవడం ఇష్టం లేదని చెప్పు. తమో గుణాన్ని రజో గుణం. పోటీలు పడుతున్నావు. రకరకాల రాజకీయాలు, దేశంలో రాజకీయాలు కదండి, ఇళ్లలో కూడా, మన ఉద్యోగాల్లో కూడా, మన వ్యాపారాల్లో కూడా రాజకీయాలు. ఓ పని చేసేవాడు సాఫ్ట్వేర్ వాడు వాడి పని వాడు చేయడు. ఎందుకంత కంగారు పడుతున్నావు అంటే మా పక్కవాడు చేసిస్తే నాకంటే ముందు సపోర్ట్ చేస్తే అంటాడు. ఇదే రాజకీయం. వాడు కూడా నీకెందుకు, నీ 7 పేదలు వేడవక అక్కడ వచ్చేస్తుంది టెన్షన్ మొత్తం. నేను ముందు ఇవ్వాలి.
ముందు ఇవ్వాలా వెనక్కి ఇవ్వాలా, ముందు పని చేయాలి కదా. ఈ ముందు ఇవ్వాలనే తొందరలో ఏం చేస్తాడు, చేసే పని తప్పు చేస్తాడు. ఈయన ముందు ఇచ్చే ఉపయోగం లేదు, ఇందులో 3 తప్పులు ఉన్నాయంటాడు అవతల. సరే ముందు ఇవ్వాలి వెనక్కి ఇవ్వాలి, వాడితో పోటీ పడటం, ప్రమోషన్లు రిజర్వేషన్లు, ఈ గొడవలన్నీ మానేసి ప్రశాంతంగా మన పనికి మనం సమయం కేటాయించుకుంటే అది ఆ చేయవలసినటువంటి ప్రాజెక్టు వారం రోజులైనా ఏడాది అయినా దాని సమయానికి ఒక రోజు ముందే అయిపోతుందండి, ప్రశాంతంగా ఉంటే మనస్సు. ఇది మౌన వ్యాఖ్యాన. క్రమంగా సత్వగుణం మంచిదే, అది ఉంటే మంచిదే, కానీ దాంట్లో కూడా సత్వగుణంలో 2 ప్రమాదాలండి. ఒకటి అహంకారం, 2 చాదస్తం. సత్వగుణంలో కూడా అహంకారం ఏమిటంటే, నిజంగానండి ఊళ్ళో అందరూ అంటూ ఉంటారండి నా అంత భక్తి ఎవరికి లేదని అంటూ ఉంటారండి. ఇది అహంకారం. ఊళ్ళో అందరూ అంటున్నారు, ఎవరన్నారు, అభిప్రాయాలు సేకరించి పట్టుకుని ఒక 100 మంది సంతకాలు పెట్టించు. మనం చేసిన దైవారాధన, మనం కట్టించిన గుళ్ళు, మనం చేసిన సామాజిక సేవలు, వేసవకాలంలో పెట్టిన చలివేంద్రాలు, పోసిన కొండ నీళ్లు, మంచి నీళ్లు అన్ని మనమే చెప్పుకోవడం. ఇక్కడ ఇదండి మేం కాదండి, మా తాతగారి కాలం నుంచి వదడం ఎంత గొప్ప. ఇదో పెద్ద సూర్యవంశమో చంద్రవంశమో, ఇక్కడ మనం వినాలి వీడి సోదంతా. ఎంత చేసి వీడు మంచినీళ్ళు పోసాడు అక్కడ, అంతకంటే ఏంట. అది వీడు బొమ్మ కనపడింది, భూతప్రేత పీసేయచ్చండి. మంచినీళ్ళు తక్కువ, వీడు బొమ్మలు ఎక్కువ. ఫలానా వారు పెట్టారు, ఫలానా వారు పెట్టారు. ఆ గొడవ ఎందుకండి మంచినీళ్ళు ఇవ్వడానికి? మంచినీళ్ళకి అంత ప్రకటనలు అవసరమా? దాని నుంచి ఏదో ప్రయోజనం. ఇదే సాత్విక అహంకారం. గుళ్ళోకి వెళ్ళగానే మనకి ప్రాధాన్యం, మాకు ఉంటుందంటే మాకు ముందు వాళ్ళకంటే మాకు దర్శనం ముందు చేయించుకున్నాం, వాళ్ళకి చేయించాం, మేము ముందు వచ్చి ఉంచున్నాం అని గొడవలే. ఇదే సాత్విక అహంకారం. ఇంకా గుడి ఎందుకు రావడం? నేను నాకు ముందు ఎంత రావడం, నాకు గుడి ఎందుకు? గుళ్ళోకి వచ్చి కూడా మనం ఎలా ప్రవర్తిస్తున్నామంటే సాత్విక అహంకారం. సత్వగుణం అంటే అహంకారం దానిది. ఇదొక ప్రమాదం. అయితే ఇంతకంటే ప్రమాదమైంది చాదస్తం. ఏ అలవాటు కూడా మనం అలవాటు చేసాం, 21 రోజులు మించి అలవాటు చేసామంటే బాగా పట్టేస్తుంది. దేవుడికి దీపం కుడివైపు పెట్టడానికి అలవాటు పడ్డాం అనుకోండి, వారానికి ఒకసారి తీసేసి ఎడం వైపును పెట్టాలి. నేను చెప్పినట్టు చేయండి, పాపం వస్తే నాకు ఇచ్చి. ప్రమాదం ఏం కాదు. ఎందుకు చేయాలో తెలుసా? ఈ కుడి ఎడమ గొడవ లేకుండా ఉండాలి. పొరపాటు ఒక రోజు ఆ పొరపాటుని దీపం అటు వెళ్ళింది అనుకోండి, ఆ రోజు ఇంకేదైనా ఇంట్లో జరిగితే ఎడం వైపు దీపం పెట్టావు అందుకే జరిగింది. నువ్వు దీపం కుడివైపు పెట్టావు ఎడం వైపు పెట్టావు చూసి అమ్మవారు ఫలితాలు ఇస్తుందమ్మా. అంత దుర్మార్గురాలు ఆవిడ, అంత కక్షపు తీర్చుకుంటుంది ఆవిడ. నీ దీపంతో ఆవిడ బతుకుతుందా? ఆ మాత్రం అర్థం చేసుకోదా దేవత? దానికి అంత చేదస్తం ఉండాలా? దేవుణ్ణి వేళ ముట్టుకోకూడదు, ముట్టుకోపోతే రేపైనా ముట్టుకోవాలా వద్దా? మొత్తం వదిలేస్తాం అలాగా. మొత్తం అనేక రకాల మంగళవారం శంక, శుక్రవారం శంక, 100 శంకలు మనకి ఉన్నదేమో సత్వగుణం. ఒక పక్క దైవారాధన చేస్తున్నాం, ఎవరో పోయారు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని పలకరించాలి, దానికి సత్వగుణం. పలకరించాలి కదండి, ఓదార్పే కదా, మంచి పనే కదా. దానికి మంగళవారం, శుక్రవారం, అమావాస్య, సాయంత్రం 10 రోజులు, 30 రోజులు మొత్తం మీద మానేట. చివరికి ఎప్పుడో వాళ్ళు కనపడితే పలకరించకుండానే కనపడిపోయారు అంటే వాళ్ళ తప్పు అనమాట. ఇప్పుడు ఆ కనపడిన పలకరించాలి అని అడిగి కనపడాలి. అంటే మనకు ఉద్దేశం అసలు ఎవరో భర్త పోయారు, భార్య పోయారు, వాళ్ళని పలకరించడానికి వెళ్ళాం, వాళ్ళని మనం ఓదార్చడానికి ఎడుతున్నాం అనే భావన లేదండి. మనకేమవుతుంది దానివల్ల? ఉంటే ప్రలోభం, లేకపోతే భయం. నిజంగా మనం వాళ్ళ ఇంటికి వెళ్ళడం ముఖ్యం, మనకు కావలసిన వాళ్ళు అన్నప్పుడు వెంటనే వెళ్ళాలి, వీలైనంత తొందరగా వెళ్ళాలి. లేదు వెళ్ళలేకపోయాం, మానేసే, గొడవ లేదు. ఇంకా దాని గురించి చింతించకూడదు. ఫార్మాలిటీగా చేయొద్దు. దాన్ని ఫార్మాలిటీ ఏమిటండి? అది ఓదార్పది. ఆ ఇళ్ళ ఇంటికి వెళ్ళి మనం అన్నగారు వారి చేత, అమ్మ బాధపడకమ్మా, ఎవరికైనా జరుగుతూ ఉంటుందమ్మా, అన్నగారు నేను ఉన్నాను తల్లి. పుట్టింటి వాడు అంతే వస్తారండి, తీసుకెళ్ళి బట్టలు పెట్టి పంపిస్తారమ్మా, మన ఆచారం. ఎందుకని? అధైర్యం వద్దమ్మా, మేము ఉన్నాం, మేము చూసుకుంటాం. బట్టలు పెట్టడం ఎందుకు? అవి లేవనా? మేము ఇంకా నేను చూసుకుంటాం, నేను మర్చిపోలేదు, నువ్వు కంగారు పడు. అంటే ఈ కంగారు పడకండం, అధైర్యం పోగొట్టడం, ధైర్యం చెప్పడం ముఖ్యం. కానీ మంగళవారం, శుక్రవారం, అమావాస్య ముఖ్యం కాదు కదండి. మరి అవి ఎందుకు పెట్టుకుంటున్నాం? ఇదే సత్వగుణం చేస్తాం. ఒక పక్క మంచి పని చేస్తూ కూడా దానికి మొత్తం లంకెలు పెట్టాం, 100 లంకెలు పెట్టాం. అందులో పైగా ఈ దుర్మార్గం అంతా భర్త పోయిన వాళ్ళ విషయంలో జరుగుతుంది, మిగిలిన వాళ్ళ విషయంలో జరుగుతుంది. మరి వాళ్ళు ఏం పాపం చేశారో నాకు ఎప్పటికీ అర్థం కావడం. మొగుడు చంపేశారా? చంపేసిన వాళ్ళు 4 మొగుళ్ళని మార్చేసిన వాళ్ళకి వేదికల మీద దండలు వేస్తూ ఉంటాం, మనం చాలా గౌరవిస్తాం. వాళ్ళు పోతే ఎంతమంది సంతాపం ప్రకటిస్తారో, ఎందుకంటే 3 మొగుళ్ళని మార్చారు కదా. మొత్తం మహాశాంతి అన్నట్టుగా మాట్లాడుతాం. అదే భర్త పోయినావునంటే ఈ మొహం ఇప్పుడు పొద్దునే చూపించమన్నారా టీవీలో? ఏమిటా మొహానికి వచ్చిన లోటు ఏమిటమ్మా? భర్త పోయాడు అంతే కదా, ఎవడైనా పోగొట్టేసిందా? ఈ పుళ్ళు భావాలే మన మనస్సు నుంచి పోగొట్టుకోవాలి ఖచ్చితంగా.
ఆశ్చర్యకరంగా ఉండొచ్చు మీకమ్మ, శక్తి పీఠాల్లో వితంతు పీఠం కూడా ఒకటి ఉంది. అమ్మవారు వితంతు రూపంలో ఉంటుంది, బొట్టు ఉండదు. అమ్మవారు అనగానే ముత్తైదు అనుకో, దయచేసి మీరు కనిపించద్దు. అమ్మవారు బాల, ఏడాది పిల్ల, 2 ఏళ్ల పిల్ల, 3 ఏళ్ల పిల్ల, 6 ఏళ్ల పిల్ల, 16 ఏళ్ల పిల్ల. అమ్మవారు వితంతువు రూపంలో కూడా ఉంది. వితంతువు కావడం తప్పైన విషయం. అది ఒక స్థితి, అనేక స్థితుల్లో అది ఒక స్థితి. ఈ భేద బుద్ధిని పోగొట్టుకోకుండా, ఈ సమత్వాన్ని ఏర్పాటు చేసుకోకుండా మనం సత్వగుణంలో ఉండి కూడా ఉపయోగమే లేదు. అవతల వాడి మీద జాలి చూపించాల్సి పోయి కఠినంగా వ్యవహరిస్తున్నాం. ఇది సత్వగుణము. అంచేత ఈ 3 గుణాలు నిన్ను ఏదో రకంగా కిందికి దించేస్తే కాబట్టి మౌనంగా ఉండవయ్యా. క్రమంగా మనసులో ఈ ఆలోచనలని వదిలి మౌన వ్యాఖ్య ప్రకటిత పర బ్రహ్మతత్వం యువానం. బ్రహ్మతత్వం అంటే ఇంతే మనస్సు ఈ ఆలస్యం, క్రౌర్యం, హింస వీటిలో పడ్డం కానీ, అలాగే రాజకీయాలు, కక్షలు, కార్పణ్యాలు, పోటీలు, కంపారిజన్, పోలికలు. పిల్లల్ని కూడా పోలుస్తున్నాం కదా మనం. ఊరికే మార్కుల కార్డు చూడగానే పోలికే, ఎంసెట్ ర్యాంకు రాగానే పోలికే. ఈ పోలికలకు భయపడే 20 మంది ప్రాణాలు కోల్పోయారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అందరూ వాళ్ళని ప్రోత్సహించి ఉంటే, నీ పరీక్ష నువ్వు పాస్ అవ్వడం ముఖ్యం కాదురా, పర్వాలేదమ్మా, చదువుకోవడం ముఖ్యం, జ్ఞానం ముఖ్యం అంటే వాళ్ళు అలా చేయరు కదండి. వాళ్ళు భయపడ్డారు ఖచ్చితంగా. ఈ మధ్యన కూడా ఒకటి పేపర్లో వచ్చింది, మిస్సింగ్ కేసులు. ఆడపిల్లలు, మగపిల్లలు, పిల్లలు కనపడినవి ఏకంగా 600 సంఖ్యలో వెళ్ళిపోయి. అందులో పరీక్షలు ఫలితాలు వచ్చే ముందు వెళ్ళిపోతున్నారు ఎక్కువ మంది పిల్లలు. కారణం, వాళ్ళు ఫెయిల్ అవుతారని తెలుసు వాళ్ళకి, ఇంట్లో తిడతారు, అందుకని వెళ్ళిపోతారు. అందుకే అలా వెళ్ళిపోయిన వాళ్ళు 4 రోజుల్లో వస్తారు. ఎందుకంటే ఈ 4 రోజుల్లో వీళ్ళు కంగారు పడిపోయి పిల్లలు ఇంట్లో ఉంటే చాలు, ఫెయిల్ అయితే పాస్ అయితే అనే ధోరణికి రాజీ పడతారు. అప్పుడు వస్తాడు. ఆ రోజే కనపడ్డాడు అనుకోండి, అక్షంతలు ఖాయపడి. ఈ 4 రోజులైనా ఆ పని చేయాలని వాడికి ఎందుకు అనిపిస్తుంది? మన ప్రవర్తన బట్టే కదా, అదెంత ముఖ్యంగా తీసుకోబట్టే కదా. ఒకవేళ నిజంగానే వాడు ఏదైనా బద్ధకం వల్లే చదవకపోతే ఆ మాటలు 4 రోజులు పోయాక అనకూడదా? వెంటనే అనాలి. అదేనా శుభవార్త? ముందు అసలు పోయిందని, కానీ పోతే పోయిందని ఉంటారు. అబ్బాయి మామూలు కూర్చో, ఏం ఇబ్బంది లేదే, ఎంతో మంది పరీక్షలు పోయి అని గాంధీ గారు ఎవరో పెద్ద పెద్ద వాళ్ళు పరీక్షలు పోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఉండొచ్చు. ఆకుండి చరిత్ర సేకరించి చెప్ప. తర్వాత నెమ్మదిగా వచ్చే కదా, అలా ఊరుకుంటే ఎలాగైనా చదువుకోవాలి కదా, పోయిందంటే పోయిందమ్మా, మనం చదువుకోవాలి కదా అని చెప్పాలి. అప్పుడు వాడికి ధైర్యం ఉంటుంది. అంటే పరబ్రహ్మతత్వం అంటే ఆకాశంలో ఉండేటువంటి పదార్థాల గురించి మాట్లాడటం కాదండి, జీవితాన్ని గురించి మాట్లాడటం. అప్పుడు ఎవరితో ఏ సమయంలో ఎలా ఉండాలో అలా ఉంటే అయిపోయింది అక్కడికి. వరిశిష్టాంతే వసదృషిగణై ఆవృతం బ్రహ్మనిష్టై. ఆయన చుట్టూ కూర్చున్న వాళ్ళు ఎవరంటే వరిశిష్ట, అంతే వసతృషిగణై. అంతే వాసులు అంటే శిష్యులు. అంటే అంతే అంటే ఇక్కడ తెలుగులో అంతే కాదు, అంతే ఇంతే. సంస్కృతంలో అంతే అంటే అంతే సమీపంగా. అంతేవాసి అంటే శిష్యుడు, సమీపంగా. వేదాలు చెప్పేటప్పుడు కాస్త దూరంగా అలా కూర్చోబెట్టి చెప్పి, ఉపనిషత్తులు చెప్పేటప్పుడు మాత్రం దగ్గరగా కూర్చోబెట్టుకుని చెప్పకూడదు. ఉపనిషత్ అంటే సమీపంగా కూర్చోబెట్టి చెప్పడం, దాని అర్థమేది ఉపనిషత్. నిషన్న అంటే కూర్చున్నవాడు, ఉప అంటే సమీపం. ఉపనిషత్తులు సమీపంగా కూర్చోబెట్టి ఎందుకు చెబుతారు? చెవులో చెబుతారు. చెవులో ఎందుకు చెప్పడం? అది రహస్యం. రహస్యం అంటే ఏమిటి? బ్రహ్మ పదార్థాల గురించిన విషయాలన్నీ ఉంటాయి అక్కడ. వీడు డబ్బాగా అందరికీ చెప్పేసే విషయాలతో వైదిక సంస్కారం పూర్తిగా మూర్తిభవించిన తర్వాత గృహస్థాశ్రమ జీవనం గడిపాక చివరి దశలోనే ఉపనిషత్తులు అర్థమవుతాయి. ఎవరికైనా బ్రహ్మచారిగానే అర్థమయ్యాయి అంటే వారు మహాపురుషులు, అది వేరే విషయం. అందరికీ అది సాధ్యం, అందరికీ సాధ్యం కాదు. అందుకని పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, కింద మీద పడాలి, నానా యాతన పడాలి, కొడుకు మాట విందని, కూతురు పొగరెక్కి ప్రవర్తిస్తుందని అన్నీ తెలియాలి. అప్పుడు దంపతులిద్దరికి శుభ్రంగా ప్రాక్టికల్ వైరాగ్యం వచ్చేస్తుంది. ఇంకా వాళ్ళు ఇక్కడ ఉండరు, కాశీలోనే ఉంటారు. జీవితం నేర్పినటువంటి పాఠాలు ఏ వేదాలు ఏ శాస్త్రాలు నేర్పరు. అంటే ఇంట్లో ఏవైనా అనుకోని పరిణామాలు మనకు వైరాగ్యం కలిగేవి జరిగాయి అంటే పైకి సంతాపం ప్రకటించిన జ్ఞాని అయిన వాడు లోపల లోపల ఆనందిస్తాడు. అమ్మయ్య శనుదిరిపోయి గొడవదు, ఇంక గొడవ వదిలేయించింది. అమ్మయ్య ఈత కాదా కూడా వచ్చింది అంటే ఇంక వదిలేయచ్చు అనుమానం. తెగింపుకి వచ్చాడు, ఇంక అయిపోయింది. వాడు ఎవరు ఏం చేయలేరు ఇంకా ఆ తెగింపుకి వచ్చేవరకే. అంతేగాని ఇదేదో తగాదా వచ్చింది కాబట్టి అవతల వాళ్ళని బతిమాడారు. ఎంతకాలం బతిమాడతావు? ఈ సవర తీయడం ఎంతకాలం? ఇది ఎవడికెవడో. ఈ వైరాగ్యం మనిషికి రావాలంటే ఇంట్లో కూడా గొడవలు జరగాలి. కావాలని చేయకూడదు, మళ్ళీ తప్పు వస్తాయి, అనుకోకుండానే వస్తాయి. ఆ వచ్చినప్పుడు దృఢంగా ఉండాలి మనిషి, దాన్ని చెప్పే విధంగా చెప్పడం. లేదా ఊరుకో, అంతే నేను చేసేది లేదు, పో అంతే, అయిపోయింది, ఏం చేస్తావు చేసుకో
దెబ్బకు వచ్చేసింది వైరాగ్యం, గొడవతోనే వైరాగ్యం వస్తుంది. అంతేగాని కొడుకు మాట వింటలేదని వాడి తరఫున మనం సర్వేశ్వరాలయ ప్రదక్షిణం చేస్తే శివుడు ఏమంటాడు, నా మాట కూడా కుమారస్వామి వినలేదు, నన్ను ఏం చేయమంటాం. మీరు పురాణాలు చదువుకుంటే ఆశ్చర్యకరంగా ఉంటుంది. కుమారస్వామి శివుడితో యుద్ధం చేశాడు. కుమారస్వామి శివుడితో యుద్ధం చేశాడు. ఆ యుద్ధంలోనే శివుడు కోపం వచ్చినప్పుడు నీకు ఎంత జ్ఞానం ఉన్నా నువ్వు కుమారుడుగానే ఉంటావు. అందుకే కుమారుడు అయ్యింది. చిన్న వయస్సు, జ్ఞానం చాలా ఉంది ఆయనకి, కానీ ఎప్పుడు బాలులాగే ఉంటాడు. కుమారస్వామి ఎప్పుడు బాలులాగే ఉంటాడు. వృద్ధుడుగా వినాయకుడు అంత పెద్దవాళ్ళ ఉండడు. ప్రకారం కూడా బాలుడు. శివుడు శాపం అది. ఎందుకంటే ఆయన పరిస్థితి వచ్చింది, యుద్ధం చేశాడు. అంటే శివుడు కొడుకు శివుడితో యుద్ధం చేశాడు. మన అబ్బాయి మనతో చేయడం ఆశ్చర్యం ఏముందండి, చేయకపోతే ఆశ్చర్యం. అంటే పరిణామాలను తేలిగ్గా తీసుకోవడం అంటే అర్థం సహజంగా తీసుకోవడం, ఎలా ఉన్నదో అలాగా తీసుకో. చేయకూడదని ఎందుకు అనుకుంటావు, చేస్తారు. అది జరగడం నీ మేలుకే జరిగింది, మంచిది. ఇంకా వాడికి ఏం చెప్పక్కల, వదిలేయమండి, పొమ్మని చెప్పు. వాడు బతుకోండి, బతుకమని గొడవలేదు. అడిగితే సలహా చెప్పి లేదా వదిలే. ఉపనిషత్ వేదాంతం చివరిలో ఎందుకు చెబుతారంటే అది వేద తత్వం, బ్రహ్మతత్వం. ఆ తత్వం ముందే చెప్పేస్తే కిరణం కూడా పెట్టేస్తాడు. ఆ వాక్యాలు ఊరికే వాగేస్తూ ఉంటాడు. అలాగే 4-10 వాక్యాలు కంఠస్థం చేసి వాగేస్తే మనం ఏమనుకుంటాం, ఎన్ని చెప్పారో ఎన్నొచ్చునో అంత దైవానుగ్రహం అమ్మా అంటే కూర్చేస్తాడు. మొత్తం ఆయన ఒక పీఠం పెట్టేస్తాడు. ఇంకా ఆయనకి ఎవరో ఎకరాలు ఇస్తారు, శుభ్రంగా అక్కడ ఆశ్రమం కట్టుకుంటాడు, 10 మంది శిష్యులను పెట్టుకుంటాడు, కోట్లు సంపాదించుకుంటాడు. ఇది 4 వాక్యాలతో కోట్లు వచ్చేస్తాయి. వాక్యాలు అప్పగిస్తే చాలు, మనకి అర్థమయ్యే లేదా ఆచరిస్తున్నాడు, అసలు ఆ మాట అనవసరం అని మనం నమ్మేస్తాం. వెంటనే వాళ్ళు అలాగే వ్యాపారం మాట్లాడతారు. అందుకే ఉపనిషత్తులు అలా నేర్పేవారు కాదు. అంత్యవస దృష్టిగానే సమీపాన్ని కూర్చోబెట్టిన ఆయన, ఇది చాలా రహస్యం. నువ్వు వేదాలన్నీ చదువుకున్నావు, నీకు చెప్పొచ్చనే ఉద్దేశంతో చెబుతున్నా, ఇది అందరికీ చెప్పేది కాదయ్యా, నీ మీద నమ్మకంతో చెబుతున్నా. శిష్యుడివి, జాగ్రత్తగా చూసుకో. ఇది అపూర్వమైన విజ్ఞానం, ఇది బజార్లో పెట్టేది కాదయ్యా, అంతఃపరిశీలన కోసం ఉపయోగించుకోవాలి దీన్ని. అందుకని రహస్యంగా చెబుతా. లేదా మైకులో చెప్పేచ్చుగా, వద్దన్నది ఎవరు? అంతేవ సదృశిగానే, వాడంతా ముసలాడు, పెద్దవాడు. ఆవృతం బ్రహ్మనిష్ట. పైగా వాళ్ళేం మామూలుగా ఎవరికే ఏబిసిడీ నేర్చుకునే వాళ్ళు, ఎల్కేజీ వాళ్ళు, ఓనమాలు 1వ తరగతి వాళ్ళు కాదు. బ్రహ్మనిష్టేకి వశిష్ఠాది మహర్షులండి. దక్షిణామూర్తి దగ్గర కూర్చున్న వాళ్ళు. వశిష్ఠుని జ్ఞానమేమిటి? 32,000 శ్లోకాల యోగ వాసిష్ఠని చెప్పిన వశిష్ఠుడేమిటి దక్షిణామూర్తి దగ్గర కూర్చోవడం? విశ్వామిత్రాది మహర్షులండి, గౌతమాది మహర్షులండి, బ్రహ్మనిష్ఠులు వాళ్ళు, బ్రహ్మజ్ఞానం ఉన్నవాళ్ళు. అంటే ఇంకా వాళ్ళకి ఏవో రవ్వంత సందేహాలు ఉన్నాయి, దానికోసం కూర్చున్నారు.